మా 11వ సంవత్సర వివాహ వార్షికోత్సవ సందర్భంగా మమ్మల్ని దీవించిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రగల్లపాటి ప్రశాంతి, మా ఆయన పేరు సందీప్. చూడరా శ్రీకృతి ఇటు చూడమ్మా. రైట్ ఆగా చూడండి ఇట్రండి మీరు ఇట్రా మా 11వ సంవత్సర వివాహ వార్షికోత్సవ సందర్భంగా మమ్మల్ని దీవించిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ప్రగల్లపాటి ప్రశాంతి, మా ఆయన పేరు సందీప్. దుప్పట్లు కూడా కొంచెం ముసలికి సాయం చేసి చలికాలం వస్తుంది. దుప్పట్లు కూడా సాయం చేస్తాను మాకు కప్పుకుంటాను. మేడం గారు దుప్పట్లు కూడా కొంచెం సాయం చేస్తే 4-5 నెలల్లో. సరే అమ్మ. చెప్పాలిగా అడగండి, అమ్మాయిని పెడతాం. అందరం ముసలి సరే తెలియపరిచి వీళ్ళ బాధను వీళ్ళని చూశారు కదా. ఎలాంటి వాళ్ళు 120 మంది ఉన్నారు. మీ చేతనైన కాడికి మీరు సాయం చేయండి. భగవంతుడు మీకు ఇచ్చిన శక్తి మీరు పక్కన ఉన్న వాళ్ళకి కూడా తెలియపరిచి. జై శ్రీరామ్. 2019లో శ్రీరామ్ మాతృ సేవా సంస్థ అని ఒక సంస్థ నిర్మించినాం. ఎర్రగోళ్ళ వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంటు, మందా వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంటు, అప్పారావు గారు చైర్మన్ దానికి. ఇక అయితే అనంత వినోద్ అనే కుర్రవాడు ఒక ఆయన, మా ఫ్యానల్ మొత్తం అనంత వినోదు, కరీముల్లా, రహీం బ్యాచీలో ఒక 5 ఉన్నారు. ఇంత మటుకు మా ఫ్యానల్గా ఉన్నాం. ఎర్రగోళ్ళ వెంకటేశ్వరరావు గారు, అప్పారావు గారు వీరి ఆధ్వర్యంలో ప్రతిదీ నడుపుతూ ఉన్నాం. మాతృసేవా సంస్థ అనే సంస్థని మేము ఎర్రగోళ్ళ వెంకటేశ్వరరావు గారు నేను 2019 నుంచి నడుపుతూ ఉన్నాము. ఇక్కడకు 7 సంవత్సరాలు అవుతుంది. దాన్ని ఆ కార్యక్రమాలకు పెద్దవారు డొనేషన్లు ఇచ్చుకుంటూ ఎర్రగోళ్ళ వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంటు, అప్పారావు గారు వైస్ ప్రెసిడెంట్ గారు, తర్వాత మందా వెంకటేశ్వరరావు వైస్ ప్రెసిడెంటు. ఇక అయితే వీళ్ళందరూ కలిసి ఇవాళ ఒక ప్రోగ్రాం చేసినాం మేము. అప్పారావు గారు బిడ్డ అల్లుడు గారు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఒక కట్ట బియ్యం ఒక అనాథ స్త్రీకి ఇచ్చారు. ఇవన్నీ చేసుకుంటూ ప్రతి ఆదివారం ఒక మూడు బ్రెడ్లు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నాం మేము. ఇచ్చుకుంటూ అలా ప్రతి ఆదివారం మేము ఇచ్చుకుంటూ వస్తున్నాం. అప్పారావు గారు లాంటి దాతలు వాళ్ళ అల్లుడు గారి దాతలు ఇచ్చినప్పుడు మాకు ఇస్తరయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు కొడుకులు లేనందువలన నెలకు ఒక కట్ట బియ్యం ఇస్తున్నాం మేము. అదే ప్రకారంగా అప్పారావు గారు లాంటి వారు ఇచ్చుకుంటూ తర్వాత పెద్దవారు. శ్రీరామ మాతృసేవా సమితి ద్వారా మేము ఇలాగా కార్యక్రమం చేసామండి. యాక్చువల్లీ ఇవాళ మేము కొంతమంది వయోవృద్ధులకి తినడానికి ఫ్రూట్స్, తర్వాత తాగడానికి ఒక జ్యూస్ ఇచ్చాము. అట్లాగే ఈ సమితి ద్వారా ఇంకా మరిన్ని మంచి పనులు జరగాలని చెప్పి బాగా కోరుకుంటున్నాము. ఇది యాక్చువల్లీ ఇక్కడ విఎం బంజర్లో ఈ సమితి ఉందండి. సో వీళ్ళు ఇలాగే మంచి పనులు ఎక్కువ చేస్తే మేము కూడా మా తరఫున ఎంత కుదిరితే అంత సపోర్ట్ చేయగలం మేము. ప్రశాంతి. జై శ్రీరామ్ ఏమని చెప్తావా? చెప్పేసా? మంచి కిందాక దంకుతోని మీ జీవితంలో జరిగే మంచి శుభకార్యాలకి దేవుణ్ణి ప్రార్థించడం ఒక ఎత్తు, ఇలాగ ఎవరికైనా సాయం చేయడం ఒక ఎత్తు. సో మీకు ఎవరికి తగినంతలో వాళ్ళు, ఎవరికి తోచినంతలో అంతా ఎవరికైనా సాయం చేయగలిగితే మానవ సేవే మాధవ సేవ అవుతుంది. ఓకే.